హాయ్ అండి. సమ్మర్ సీజన్ మొదలైపోయింది. ఎండలు కూడా బాగా కాస్తున్నాయి. ఇప్పుడైతే బాగా మామిడి పళ్ళు అయితే ఎక్కువగా మనకు దొరుకుతూ ఉంటాయి కదండీ. మనం మ్యాంగో జ్యూస్ తాగుంటాము. అలాగే మామిడి పళ్ళు తినుంటాం. కానీ ఎప్పుడైనా ఈ రెసిపీ మీరు ట్రై చేశారా? తిన్నారా? దీన్ని మ్యాంగో పుడ్డింగ్ అంటారండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్ట్‌గా కూడా ఉంటది. సరే గానండి, ముందుగా ఈ మంచి బంగిడిపల్లి మామిడికాయలు అంటే పీచు ఎక్కువగా లేని మామిడి పళ్ళు ఉంటాయి కదండీ. అంటే బంగిడిపల్లి కానీ ఇలాంటివి దొరుకుతూ ఉంటాయి కదా, అలాంటి పళ్ళు శుభ్రంగా గుజ్జుకొని తీసుకుని మిక్సీలో ఆడేసుకుని ఇలా మెత్తగా ఆడేసుకుని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక బౌల్లోకి ఒక 200 గ్రాములు కార్న్‌ఫ్లోర్ అండి. కార్న్‌ఫ్లోర్ తీసుకుని దేంట్లో కొద్ది వాటర్ పోసుకుని ఉండలు లేకుండా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇలా పక్కన పెట్టేసిన తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకుని దాంట్లో ముందుగా తీసి పెట్టుకుని మామిడికాయ గుజ్జంతా వేసేసుకుని దాంట్లో మనం అంటే కొంచెం తీపి చాలామంది ఎక్కువ తింటారు, తీపి కొంచెం మంది తక్కువ తింటారు. అలాంటి వాళ్ళు సరిపడినంతగా షుగర్ వేసుకుని ఆ పంచదార అంతా కూడా కరిగేలాగా కలుపుతూ ఉండాలండి. పంచదార అంతా కరిగి దగ్గర పడిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్‌ఫ్లోర్ ఉంది కదండి, ఆ వాటర్ దాంట్లో పోసుకుని అలా కలుపుతూనే ఉండాలి. లేకపోతే ఉండలు కట్టేసి మాడిపోతూ ఉంటుంది. కార్న్‌ఫ్లోర్ వేసిన వెంటనే అలా దగ్గర పడేంత వరకు తిప్పుతూనే ఉండాలండి. తిప్పకుండా అలా వదిలేసామంటే గట్టి పడిపోతుంది ఒకసారి. సరే కానండి, ముందుగా మా ఛానల్ చూస్తున్నట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మమ్మల్ని ఫాలో చేసి మా వీడియో షేర్ చేసి లైక్ చేయండి. చూస్తున్నారు కదా, ఇలా కార్న్‌ఫ్లోర్ వేసిన తర్వాత ఇలా కలుపుతూనే ఉండాలండి. అలా వదిలేసారంటే గడ్డ కడేస్తుంది. ఇలా కలుపుతూనే ఉండాలండి. మీరు అసలు చిన్న మంట పెట్టుకుని ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా కలిపిన తర్వాత దగ్గర పడుతుందండి. దగ్గర పడిన తర్వాత ఇలాంటి బౌల్స్ లాంటివి ఉంటాయి కదండి, వీటిలో వేసేసుకుని ఒక అరగంట సేపు బయట పెట్టుకోవాలండి. అరగంట తర్వాత చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక అరగంట తీసుకుని ఇలా ప్లేట్లో వేసుకుని తిన్నారంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అప్పుడప్పుడు ఇలాంటివి తింటూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది కదండి. చూసారు కదా, ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇలా అవుతుంది. ఇలా అయిన తర్వాత మనం ప్లేట్లో వేసేసుకొని కట్ చేసుకుని తినడమేనండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఫాలో చేసి ఆ వీడియోని లైక్ చేయండి. మంచి మామిడి పళ్ళు అండి, పీచు ఉంటుంది కదా, అలాంటివి కాకుండా బంగిడిపల్లి కానీ చెరుకు రసం కానీ అలాంటివి ఉంటాయి కదండి, పీచు లేనివి. అలాంటి మామిడి పళ్ళతో చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. అంతేనండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మ్యాంగో పుడ్డింగ్ అంటారు. సేమ్ కొంచెం జున్ను ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.